నమో వెంకటేశాయ. ఘోరదవాగ్నిపానా ధీరభవాగ్నిహానా గోవింద గోవింద. ఘన సంసృతిదావతనూన పదానితరామపి బాధిత ఆత్మకృత కరుణారసపూరితయా స్వదృశా పరిపశ్య నిదాఘదవాగ్నిముషా అని ముంజాటవీ మధ్య సంజాత దావాగ్ని పుంజాతురాత్మీయ దుఃఖాతిభంజనుడైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథంలోని 17, 18, 19 అధ్యాయాల పారాయణ కార్యక్రమాన్ని మనం చేసుకుందాము. దశమస్కంధంలోని ఈ అధ్యాయాల పారాయణ కార్యక్రమాన్ని చేసుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థనా. నమామి దేవం గణనాథమీశం విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం భక్తార్తిహం భక్త విమోక్షదీక్షం విద్యాప్రదం వేదనిదానమాద్యం. శ్రీగురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సంప్రాప్తిహేతు తపసే సంసృతేస్తాపసాయ చ సంపూజ్యమాస తపసే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాఖిలగుణాకరగేహనీపం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యదీపం సద్భక్తిభావభయమర్దనమంత్రజాపం మార్గం సమాశ్రయత భాగవతం ప్రతీపం. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు 10వ స్కంధంలోని 17, 18, 19 అధ్యాయాలలో ప్రధానంగా భగవంతుడి యొక్క స్వతంత్రత్వాన్ని గురించి స్వాతంత్ర్యాన్ని గురించి వివరించారు అని అనుకున్నాము. కథాగమనం ప్రకారం చూసుకుంటేనేమో 17వ అధ్యాయంలో రమణక ద్వీపాన్ని ఈ కాళీయుడు ఎందుకు విడిచిపెట్టి రావాల్సి వచ్చింది అనే ప్రశ్నతో ప్రారంభించారు. గరుత్మంతుడికి కాళీయుడికి జరిగినటువంటి చిన్నపాటి యుద్ధం, ఆ యుద్ధంలో ఓడిపోయిన కాళీయుడు వచ్చి రమణక ద్వీపం నుంచి వచ్చి ఈ కాళీయ హ్రదంలో కాళీయమర్దనం జరిగిన చోట యమునా నదిలోని ఒక చిన్న మడుగులో తలదాచుకున్నాడు. దానికి గరుత్మంతుడికి కొంచెం సంబంధం ఉంది. అక్కడ అంతకుముందు సౌభరి మహర్షి గారు తపస్సు చేస్తూ ఉంటే గరుత్మంతుడు ఏవో ఆగడాలు చేస్తే ఆయన శపించాడు, ఇక్కడికి వస్తే కనుక నీ తలకే పగిలిపోతుంది అని. అందువల్ల గరుత్మంతుడు అక్కడికి రాడు అని ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు శ్రీకృష్ణేనచ వివాసిత అని చెప్పారు. అది కథాగమనంలో భాగంగా వచ్చింది. దాన్ని మనం ఈ స్వాతంత్ర్యంలోకి కలుపుకోవటం లేదు. కాకపోతే తర్వాత ఆ రోజు రాత్రి ఈ గోకులంలోని బాలకులు వృద్ధులు అందరూ శ్రీకృష్ణుడిని చూడడానికి అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ అక్కడే ఉండవలసి వచ్చింది. తిరిగి వెళ్ళే పరిస్థితి లేకపోవలసి వచ్చింది. ఆ రోజు రాత్రి వాళ్ళందరూ అలాగే ఆ కాళింది నదీ తటంలో అంటే నదీ తీరంలో కూర్చుని ఉంటే ఉన్నట్టుండి అటు అన్ని వైపుల నుంచి కార్చిచ్చు వ్యాపించి వాళ్ళని కబళించబోయినప్పుడు శ్రీకృష్ణుడు ఆ కార్చిచ్చుని తాగేశాడు. నోట్లోకి పీల్చేసుకుంటే అది తాగినట్లు అయిపోయింది. మామూలుగా అయితే తాగటం అంటే ద్రవ పదార్థాన్ని తాగితే తాగింది అనుకుంటాం మనం. అలాగది నోట్లోకి పీల్చుకున్నాడు కాబట్టి దీన్ని కూడా పొగ త్రాగినట్టుగా తాగేశాడు అని అనుకోవచ్చు. ఆ పొగ త్రాగటంతో ఆ అగ్ని మొత్తాన్ని తాగేయటంతో ఆ అధ్యాయం పూర్తయిపోయింది. తర్వాత బృందావన వర్ణనము. ఆ బృందావనం గ్రీష్మ ఋతువులో ఏ రకంగా అందంగా ఉంది అని వర్ణనము. ఆ బృందావనంలో ఆ గ్రీష్మ ఋతువులో బలరామకృష్ణులు ఆడుకున్న తీరులు వాటిని వర్ణించారు. ఇందాక చెప్పుకున్నటువంటి దవాగ్నిపానం అనేది స్వాతంత్ర్యానికి ఎలా ద్యోతకమవుతోందో
స్వతంత్రంగా ఏ కారకాన్ని ఆశ్రయించకుండా, ఏ సాధనాన్ని ఆశ్రయించకుండా తాగినట్లుగా ఎలాగైతే స్పష్టంగా కనిపిస్తోందో, అలాగే ఈ బృందావన క్రీడలో కూడా స్వాతంత్ర్యం అనేది కనిపిస్తోంది. ఎలాంటి స్వాతంత్ర్యం? ఏ ప్రశ్నకి చిక్కకుండా ఉండటం. నువ్వెందుకు ఆడుకుంటున్నావు అంటే నేను నీకు సమాధానం చెప్పవలసిన పని లేదు అన్నట్లుగా ఉండటము. పరిపూర్ణానంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముడు పిల్లవాడి రూపంలో వచ్చి ఈ చెట్లని ఆసరాగా చేసుకుని ఎందుకు ఆడుకుంటున్నాడు అంటే సమాధానం లేకపోవటం అనేది కూడా స్వాతంత్ర్యానికి చిహ్నం. ఆటలు లాంటి వాటిల్లో ప్రశ్నలు ఉండవు. లీలల్లో, ఆటల్లో, చిన్నపిల్లల ఆటల్లో, వాళ్ళ కేరింతల్లో ప్రశ్నలు సమాధానాలు ఉండవు. అలాగే పరమాత్మ తాలూకు క్రియల్లో ప్రశ్నలు సమాధానం లేవు. ఆయన స్వతంత్రుడు అనేటువంటి అంశం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ అంశం పూర్తయిపోయిన తర్వాత ప్రలంబాసురుడు యొక్క వృత్తాంతం వచ్చింది. ప్రలంబాసురుడి వృత్తాంతంలో కూడా శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా తాను ఆ రాక్షసుడిని సంహరించకుండా బలరాముడి చేత సంహరింపజేశాడు. అందులోనూ బలరాముడు ఒక్కటంటే ఒక్కటి గుద్దు నెత్తి మీద గుద్దితే మొత్తం తలకాయ 2 ముక్కలైపోయి ఇటు అటు పడిపోయి ప్రలంబాసురుడు కింద పడి మరణించాడు అనేటువంటి అంశం ఉంది. శ్రీకృష్ణుడు తన రూపంలో ఎందుకు చేయలేదు, బలరాముడి రూపంలో ఎందుకు చేశాడు? ఈ ప్రశ్న వేసేందుకు ఎవరికీ అర్హత లేదు. ఎందుకంటే ఆయన స్వతంత్రుడు. ఏ రూపంలోనైనా చేస్తాడు, ఎవరితోనైనా చేయిస్తాడు, తానే చేస్తాడు, మరొకరితో చేయిస్తాడు, మరో రకంగా ఉంటాడు, ఏ రకంగానైనా ఉంటాడు. ఈశ్వరుడు యొక్క స్వాతంత్ర్యం అలా ఉంటుంది. అందులోనూ మళ్ళీ బలరామ రూపంలో ఉండేటువంటి అదే పరమాత్మ వేరే సాధనాలని కోరుకోకుండా కేవలం పిడిగుద్దుతోనే రాక్షసుని సంహరించడం ద్వారా కూడా స్వాతంత్ర్యాన్ని ప్రకటించాడు. ఇదైన తర్వాత 19వ అధ్యాయంలో మనం పారాయణ చేసుకోదలుచుకున్న అధ్యాయాల్లో 3వ అధ్యాయంలో ప్రత్యేకించి పిల్లలందరూ అక్కడ ఆడుకుంటూ ఉంటే ఈ ఆవులు దారి తప్పి గడ్డి మేటల్లోకి వెళ్ళటము, గడ్డి పొదల్లోకి వెళ్ళటము, ఆ గడ్డి పొదలు అప్పటికి వేసవికాలం కాబట్టి బాగా ఎండి ఉండటము, ఎండి ఉన్న ఆ గడ్డి పొదల్లోకి ఆవులు దారి తప్పి వెళ్ళి అక్కడ దాహంతోనూ ఎక్కడో దూరంగా దావాగ్ని కార్చిచ్చు వ్యాపిస్తూ ఉంటే ఆ దాని తాలూకు సెగలతోనూ మండిపోతూ ఆక్రందనలు చేయటము, ఈ పిల్లలందరూ బలరామకృష్ణులతో సహా అందరూ వెతుక్కుంటూ ఆ ఆవుల్ని కనిపెట్టిన తర్వాత వాటిని తిరిగి మళ్ళించే దశలో ఉండగానే ఆ గడ్డి దిబ్బలు బాగా మండిపోవటము, కార్చిచ్చు వ్యాపించి గడ్డి దిబ్బలు మంటలెక్కుతూ ఉండటము. అప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు త్వన్నాథాస్ త్వత్పరాయణాః, మమ్మల్ని నువ్వు రక్షించు అని శ్రీకృష్ణుని వేడుకుంటే శ్రీకృష్ణుడు మీరు కళ్ళు మూసుకోండి, భయపడద్దు అని చెప్పి మొత్తం ఆ దావాగ్నిని పానం చేసేసి వీళ్ళని ఉన్నవాళ్ళని ఉన్నట్టుగా ఇక్కడ మాయం చేసి మళ్ళీ భాండీరకం ఆ వటవృక్షం దగ్గర మళ్ళీ వాళ్ళని ప్రత్యక్షం చేయటము అనేటువంటి అంశం ఉంది. ఈ అంశంలో కూడా పరమాత్మ యొక్క స్వాతంత్ర్యం స్పష్టంగా గోచరిస్తోంది. అందులోనూ ఒకసారి 17వ అధ్యాయంలో చెప్పినటువంటి దావాగ్ని పానాన్నే మళ్ళీ ఇక్కడ ఇంకొక రూపంలో చెప్పటం ద్వారా అభ్యాసం అనేటువంటి ఒక అంశాన్ని చూపించడం ద్వారా, ఒకే పనిని 2 సార్లు చేసినట్లుగా చూపించడం ద్వారా ఈ క్రియని మనం గమనించాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అవుతోంది. ఒకే పనిని 2 సార్లు చెప్తే ఇందులో ఏదో ఉంది, ఇందులో ఏదో ఉద్దేశం ఉంది అని తెలుస్తుంది పాఠకులకి. అలా తెలిసేందుకు వీలుగా శ్రీశుకుల వారు ఈ పనిని 2 సార్లు చూపించినట్టు తెలుస్తోంది. లేదా పరమాత్మే 2 సార్లు చేయటం ద్వారా నేను చేస్తున్న ఈ పనిని, నా తత్వాన్ని గమనించడానికి మీరు వాడుకోండి అని చెప్తున్నట్లుంది. దీన్నే మనం వ్యాపకత్వానికి చిహ్నంగా వాడుకున్నాం ఇదే అభ్యాసాన్ని. ఇలా ఒకసారి యశోదకి ఆవిడ ఒళ్ళో ఉన్నప్పుడు బరువు పెరుగుతూ ఒకసారి చూపించాడు వ్యాపకత్వాన్ని. ఆ విషయాన్ని పక్కన పెట్టినా పసిపిల్లవాడుగా ఉన్నప్పుడే నోరు తెరిచి ఆవలించినప్పుడు ఒక్కసారి చూపించాడు, మళ్ళీ మన్ను తిన్నాడు అన్నప్పుడు మరొకసారి చూపించాడు. అలా అభ్యాసం చేయటం ద్వారా, ఒకే పనిని 2 సార్లు చేయడం ద్వారా, ఒకే నోట్లో 2 సార్లు విశ్వాన్ని ప్రదర్శించడం ద్వారా ఆయన ఆ విశ్వ ప్రదర్శన అనే దానితో కొంత తాత్పర్యాన్ని ప్రదర్శించాడు. దీని ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన వ్యాపకత్వం ఒకటి ఉంది అని ప్రదర్శించాడు. కాబట్టి దాన్ని మనం గమనించి ఆ అభ్యాసాన్ని లింగంగా చేసుకుని, చిహ్నంగా చేసుకుని అక్కడ వ్యాపకత్వాన్ని గమనించాము. అలాగే ఇక్కడ దావాగ్నిపానం అనేది 2 సార్లు ఉంది, అభ్యాసం ఉంది. కాబట్టి అభ్యాసం అనే దాన్ని తాత్పర్యలింగంగా శాస్త్రవేత్తలు చెప్తారు. కాబట్టి ఎక్కడైనా శాస్త్రవాక్యాల్లో 2 సార్లు 3 సార్లు గనక ఒకే మాట రిపీట్ అయిందంటే ఆ రిపీట్ అయిన మాట మీద వాళ్ళకి తాత్పర్యం ఉంది అని తెలుస్తుంది. అలా తెలియటం అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి మనకి
ఈ దావాగ్నిపానం ద్వారా పరమాత్మ యొక్క స్వాతంత్ర్యం అనే సంగతి స్పష్టంగా తెలుస్తుంది. స్వాతంత్ర్యం అని అనుకున్నాం కానీ అదేదో ఇండిపెండెన్సు ఎటుటో వెళుతోంది. నిజానికి స్వాతంత్ర్యం అనే దాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం ఒకటి ఉంది. స్వాతంత్ర్యం అనేది ఎలాంటిదంటే స్వతంత్ర కర్త అని పాణినీయ సూత్రం. ఏ కర్త అయినా తన చేతిలోకి సాధనాలన్నిటినీ తీసుకుని, సాధనాలన్నిటినీ సమీకరించుకుని, ఆ సాధనాలన్నిటినీ వాడి తాను పని చేస్తాడు. అలా పనిచేసేవాడిని స్వతంత్ర కర్త అని పిలుస్తారు. అంటే సాధనాలను తాను వాడాలి, సాధనాలతో పని తాను చేయించాలి, తాను సాధనాలకు లొంగి ఉండకూడదు. సాధనాలతో తాను పని చేయిస్తూ సాధనాల ద్వారా ఆ పనిని సాగిస్తూ ఆయన పనికి కర్త అవుతాడు. అటువంటి వాడిని స్వతంత్రుడు అని పిలుస్తారు. కానీ ఈ స్వాతంత్ర్యం అనేది కేవలం వ్యవహారంలో ఉండేటువంటి స్వాతంత్ర్యమే. ఈ స్వాతంత్ర్యం అనే దానికి పెద్దగా విలువ లేదు. సాధనాలు ఉంటే తప్ప పని చేయలేనటువంటి వాడి యొక్క స్వాతంత్ర్యం చాలా పరిమితం. ఫలానా సాధనం ఉంటేనే నేను పనిచేస్తాను అంటే వాడిని పెద్దగా స్వతంత్రుడి కింద లెక్క చేసుకోక్కర్లేదు. ఎవరైనా ఎత్తి పెట్టి నా భుజాల మీద పెడితే నేను పర్వతాన్ని మోస్తాను అన్నవాడి మాటకి ఎంత విలువ ఉంటుందో, అలాగే సాధనాలన్నీ సమకూరితే అన్నీ బాగుంటే నేను పనిచేస్తాను అన్నవాడి మాట కూడా అంతే విలువైన మాట. వాడి స్వాతంత్ర్యం కూడా అంతే విలువైన స్వాతంత్ర్యం. ఏ సాధనమో అక్కర్లేకుండా పని చేయగలిగిన వాడి యొక్క స్వాతంత్ర్యమే అసలు సిసలు స్వాతంత్ర్యం. ఏ సాధనంతోనూ పని లేదు, ఏ సాధనానికి ఏ అపేక్ష లేదు, ఏ సాధనం కావాలి అనేటువంటి అపేక్ష లేదు. అలాంటి అపేక్ష లేకుండా పనిచేస్తే గనక దాన్ని అసలు సిసలు స్వాతంత్ర్యం అని పిలవాలి. ఇక్కడ పరమాత్మ అలాంటి స్వాతంత్ర్యాన్ని చూపించాడు. ఏ సాధనాన్ని కోరకుండా దావాగ్నిని చల్లార్చడానికి తానే పూనుకుని ఉఫ్ఫని లాగేసుకున్నాడు లోపలికి. ఏ సాధనాన్ని వాడలేదు. ప్రలంబాసుల వధలో కూడా ఏ సాధనాన్ని వాడలేదు, పిడిగుద్దుతోనే లాగేశాడు. అక్కడ కూడా ఒకవేళ పిడిగుద్దు లేకపోతే తన చెయ్యి అనే సాధనం ఉంది అని అనుకుంటే అది కాదు. అభ్యాసం అనేది మనకి దావాగ్నిపానం దగ్గరే ఉంది కాబట్టి ఈ దావాగ్నిపానం విషయంలో ఏ సాధనాన్ని వాడలేదు, ఉఫ్ఫని లోపలికి లాగేశాడు. నీటిని సృష్టించేయలేదు, నీటిని సృష్టించి అప్పటికప్పుడు వర్షధారలను సృష్టించి మొత్తం చల్లార్చాడు అనే మాట చెప్పలేదు, తాగేశాడు అని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే ఇలాంటి స్వాతంత్ర్యాన్ని, ఏ సాధనాన్ని అపేక్షించనక్కర్లేనటువంటి స్వాతంత్ర్యాన్ని పరమాత్మకి ఉంది అని చూపించడానికి. స్వాతంత్ర్యం అనేది పరమాత్మకు ఉంది అని చూపించడానికి. అయితే ఈ స్వాతంత్ర్యం పరమాత్మకు ఉంది అని తెలిసినందువల్ల మనకేంటి ఉపయోగం అనేది ప్రశ్న. మనకేం ఉపయోగం? స్వతంత్రుడైతే అయ్యాడు ఆయన, మనకేంటి అంటే జీవుడు తాను కోల్పోయిన స్వాతంత్ర్యం ఏమిటి అని తెలుసుకోవటానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. జీవుడు తనకి తాను ఈ శరీరంతో కొన్ని పరిమితులను విధించుకుని ఈ శరీరానికి సంబంధించిన సాధనాలని తన సామర్థ్యానికి పరిమితులుగా వాడుతూ ఆ సాధనాలు ఉంటే పనిచేయగలను, సాధనాలు లేకపోతే పనిచేయలేను, సాధనాలు ఏమైనా ఉంటే, విషయాలు ఏమైనా ఉంటే దాని వల్ల ఆనందపడగలను లేదా తృప్తి పడగలను, సంతోషపడగలను, అవి లేకపోతే నాకు తృప్తి లేదు, సంతోషం లేదు, ఏమీ లేదు అని అనుకుంటూ కదా బాధపడుతున్నాడు. భ్రమలలో ఉండి ఆ భ్రమలతో తనకు తాను పరిమితులను విధించుకుని స్వాతంత్ర్యాన్ని కోల్పోయి కదా బాధపడుతున్నాడు. స్వాతంత్ర్యాన్ని కోల్పోయి దాన్ని సాధించలేక నానా తిప్పలు పడుతున్నాడు కదా. అలాంటి వాడికి ఈ స్వాతంత్ర్యం గురించినటువంటి, ఇప్పుడు మనం చెప్పుకున్న స్వాతంత్ర్యం గురించినటువంటి చింత చాలా ఉపయోగపడేటువంటి చింత. ఎలాగైతే పరమాత్మ దేన్ని అపేక్షించకుండా ఏ పని కావాలంటే ఆ పనిని చేసుకోగలుగుతున్నాడో, ఆ పనిని చేసుకోగలిగి తాను తృప్తిగా ఉండగలుగుతున్నాడో, అలాగే జీవుడు కూడా ఈ విషయాలు అనేటువంటి సాధనాలను ఆశ్రయించకుండా తన స్వానందాన్ని, స్వరూపానందాన్ని అనుభవించగలడు అని చెప్పడానికి ఇది సరిపోతుంది. అయితే కొంచెం ఈ వ్యవహారాలకి, జీవుడి తాలూకు వ్యవహారానికి పరమాత్మ తాలూకు వ్యవహారానికి చిన్నపాటి తేడా ఉంది. పరమాత్మ తాలూకు వ్యవహారాలేమో మాయాశక్తితో నడిచే వ్యవహారాలు. మాయాశక్తి లేనిదే ఆయనకేమీ క్రియాకర్తృత్వం లేదు అనే మీరు అంటున్నారు. కాబట్టి మాయాశక్తితో ఆయనకి వ్యవహారాలు నడుస్తూ ఉంటే ఆ మాయాశక్తితో నడిపే పరమాత్మ వ్యవహారాలని జీవుడికి ఎలా అంటగడతాము? జీవుడికి దానివల్ల తెలుసుకున్నందువలన ఉపయోగం ఏముంటుంది? జీవుడి తాలూకు స్వానంద ప్రాప్తికి అది ఏమి ఉపయోగపడుతుంది అని ప్రశ్న వేసుకున్నాం. పర్వాలేదు, మంచిదే, ప్రశ్న మంచిదే. ఎందుకంటే మాయాశక్తి పరమాత్మకి సమానం అన్నట్లుగా జీవుడికి కూడా సమానం కదా.
మాయ అనేది ఇద్దరికీ సమానంగా మధ్యలో సమాంతరంగా ఉంది కదా. సమాంతరంగా ఉండేటువంటి ఈ మాయాశక్తి పరమాత్మకి సాధనంగా ఎలా ఉపయోగపడుతోంది, జీవుడికి సాధనంగా ఎందుకు ఉపయోగపడటం లేదు అంటే, పరమాత్మ ఆ మాయాశక్తిని తన చెప్పు చేతుల్లోకి తీసుకున్నాడు, దాన్ని తన అదుపులోకి తెచ్చుకున్నాడు, దాని అదుపులోకి తాను వెళ్ళలేదు. వేరాజ్ జీవుడు మాయాశక్తి తాలూపు అదుపులోకి తాను వెళ్ళిపోయాడు, మాయాశక్తిని తాను అదుపులోకి తెచ్చుకోలేదు. మాయాశక్తి అదుపులోకి వెళ్ళటం అంటే మాయాశక్తి ద్వారా వచ్చినటువంటి శరీరాలను తాను అని నమ్మటం, దాని ద్వారా వచ్చే సుఖాలు తనవి అని నమ్మటం, దాని ద్వారా వచ్చేటువంటి భోగాలన్నీ తనకు కావాలని అనుకోవటం లాంటి మాయ తాలూకు అదుపులోకి జీవుడు వెళ్ళిపోయాడు. పరమాత్మ దాన్ని కోరుకోవటం లేదు. పరమాత్మ అలా దాని అదుపులోకి వెళ్ళలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుని కూరలో కరివేపాకులాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పక్కన పెట్టేస్తున్నాడు. కాబట్టి మాయాశక్తిని అదుపులో ఉంచుకోవటం, మాయాశక్తి అదుపులోకి వెళ్ళకపోవటం అనేటువంటి స్వాతంత్ర్యం పరమాత్మలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందువల్లే మాయ ఆయన మాట వింటోంది అని తెలిసినా సరే, ఆ రకమైన స్వాతంత్ర్యం తెలిసినా సరే, అలాంటి స్వాతంత్ర్యాన్ని సాధించుకునే దిశగా జీవుడు ఆలోచించుకోవటానికి వీలుగా ఈ స్వాతంత్ర్య కథ అనేది ఉంది అని తెలుస్తోంది. కాబట్టి ఈ స్వాతంత్ర్యాన్ని తెలుసుకుని తీరవలసినటువంటి పరమాత్మ యొక్క స్వాతంత్ర్యాన్ని గట్టిగా మనసులోకి ఉంచుకోవాలి, తెచ్చుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో శ్రీ శుకుల వారు 2 సార్లు ఈ కథ చెప్పి, దావాగ్నిపాన వృత్తాంతాన్ని 2 సార్లు జరిగినట్లుగా చెప్పి, అందులోనూ ప్రలంబాసుర వధ వృత్తాంతాన్ని కూడా అలాగే తీసుకొచ్చి పరమాత్మ యొక్క స్వాతంత్ర్యాన్ని బలంగా నిలబెట్టి చూపించారు. మనం ఆ పరమాత్మ తాలూకు స్వాతంత్ర్యాన్ని, ఆ పరమాత్మ తాలూకు నిజమైన అచ్చమైన స్వాతంత్ర్యాన్ని, అలాగే మాయాశక్తికి లొంగని, మాయాశక్తిని లొంగ తీసుకునేటువంటి స్వాతంత్ర్యాన్ని మనసులో ఉంచుకుని, అలాంటి స్వాతంత్ర్యాన్ని తెచ్చుకునే దిశగా అంటే మాయా సత్వగుణజస్తమో గుణాలు, వాటి తాలూకు ప్రభావాలు, శరీరాలు, భోగాలు, మన సంతోషాలు, కోరికలు, వీటన్నిటినీ పూర్తిగా వదిలేసుకుని వాటి మీద అదుపు సాధించే క్రమంగా, వాటి మీద అదుపు సాధించే దిశలో పరమాత్మను ఆదర్శంగా మనం చేసుకోవలసినటువంటి సాధనని మనం ఎంతో కొంత మొదలుపెట్టి చేసుకుందాము. 1 అడుగు ముందుకేస్తే 10 అడుగులు పడినట్లే అవుతుంది. కాబట్టి ఆ దిశగా మనం ప్రయాణం చేద్దాము. ఆ దిశగా మన ప్రయాణాన్ని సాగించవలసిందిగా ఆ ముంజాటవీ మధ్య సంజాత దావాగ్ని పుంజాతురాత్మీయ దుఃఖాతిభంజనుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ స్వాతంత్ర్యాన్ని మనసులో ఉంచుకుంటూ అలాంటి స్వాతంత్ర్యాన్ని తెచ్చుకోవాలి అని కోరుకుంటూ ఈ 3 అధ్యాయాల పారాయణ కార్యక్రమం చేసుకుని క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే సప్తదశోऽధ్యాయः. రాజోవాచ నాగాలయం రమణకం కస్మాత్ తత్యాజకాలియః కృతం కిం వా సుపర్ణస్య తేనైకేనా సమంజసం. శ్రీశుక ఉవాచ ఉపహార్యైః సర్పజనైః మాసి మాసీహయో బలిః వానస్పత్యో మహాబాహో నాగానాం ప్రాంగ్నిరూపితః. స్వం స్వం భాగం ప్రయచ్చంతి నాగాః పర్వణి పర్వణి గోపీఠాయాత్మనః సర్వే సుపర్ణాయ మహాత్మనే. విషవీర్యమదావిష్టః కాద్రవేయస్తు కాళియః కదర్థీకృత్య గరుడం స్వయం తం బుభుజే బలిం. తచ్ఛ్రుత్వా కుపితో రాజన్ భగవాన్ భగవత్ప్రియః విజిఘాంసుర్మహావేగః కాళియం సముపాద్రవత్. తమాపతంతం తరసా విషాయుధః ప్రత్యభ్యయాదుచ్ఛ్రితనైకమస్తకః. దద్భిః సుపర్ణం వ్యదశద్దదాయుధః करालजिह्वोच्छ्वसितोऽग्रलोचनः तन्तार्क्ष्यपुत्रः स निरस्य मन्युमान् प्रचण्डवेगो मधुसूदनासनः पक्षेण सव्येन हिरण्यरोचिषा जघानकद्रूसुतमुग्रविक्रमः सुपर्णपक्षाभिहतः
कालियोऽतीव विह्वलः हृदं विवेश कालिन्द्याः तदगम्यं दुरासदम् तत्रैकदा जलचरं गरुडो भक्ष्यमीप्सितं निवारितः सौभरिणा प्रसह्य क्षुधितो हरत् मीनान् सुदुःखितान् दृष्ट्वा दीनान् मीनपतौ हते कृपया सौभरिः प्राह तत्रत्यक्षेममाचरन् अत्र प्रविश्य गरुडो यदि मत्स्यान् सखादति सद्यः प्राणैर्वियुज्येत सत्यमेतद्ब्रवीम्यहम् तङ्कालियः परं वेद नान्यः कश्चन लेलिहः अवात्सीद् गरुडाद्भीतः कृष्णेन च विवासितः कृष्णं हृदाद्विनिष्क्रान्तं दिव्यस्रग्गन्धवाससं महामणिगणाकीर्णं जाम्बूनदपरिष्कृतम् उपलभ्योत्थिताः सर्वे लब्धप्राणा इवासवः प्रमोदनिभृतात्मानः गोपाः प्रीत्याभिरेभिरे यशोदारोहिणीनन्दः गोप्यो गोपाश्च कौरव कृष्णं समेत्य लब्धेहाः आसन् लब्धमनोरथाः रामश्चाच्युतमालिङ्ग्य जहासास्यानुभाववित् नगा गावो वृषावत्साः लेभिरे परमां मुदं नन्दं विप्राः समागत्य गुरवः सकलत्रकाः ऊचुस्ते कालियग्रस्तः दिष्ट्या मुक्तस्तवात्मजः देहिदानन्द्विजातीनां कृष्णनिर्मुक्तिहेतवे नन्दः प्रीतमनाराजन् गाः सुवर्णं तदा दिशत् यशोदापि महाभागा नष्टलब्धप्रजा सती परिष्वज्याङ्कमारोप्य मुमोचाश्रुकलां मुहुः तां रात्रिं तत्र राजेन्द्र क्षुत्रिड्भ्यां श्रमकर्षिताः ऊषुर्व्रजौकसो गावः कालिन्द्या उपकूलतः तदा शुचिवनोद्भूतः दावाग्निः सर्वतो व्रजं सुप्तं निशीथ आवृत्य प्रदग्धुमुपचक्रमे तत उत्थाय सम्भ्रान्ताः दह्यमाना व्रजौकसः कृष्णं ययुस्ते शरणं मायामनुजमीश्वरं कृष्ण कृष्ण महाभागा हे रामामितविक्रमा एष घोरतमो वह्निः तावकान् ग्रसते हिनः सुदुस्तरान्न स्वान् पाहि कालाग्नेः सुहृदः प्रभो न शक्नुमस्त्वच्चरणं सन्त्यक्तुमकुतो भयम् इत्थं स्वजनवैक्लव्यं निरीक्ष्य जगदीश्वरः तमग्निमपि बत्तीव्रम् अनन्तोऽनन्तशक्तिधृक् इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे दावाग्निमोचनं नाम सप्तदशोऽध्यायः। अथ श्रीमद्भागवते पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे अष्टादशोऽध्यायः। श्रीशुक उवाच अथ कृष्णः परिवृतः ज्ञातिभिर्मुदितात्मभिः अनुगीयमानोऽन्यविशत् व्रजं गोकुलमण्डितं व्रजे विक्रीडतोरेवं गोपालच्छद्ममायया ग्रीष्मो नामर्तुरभवत् नातिप्रेयाञ्छरीरिणां स च वृन्दावनगुणैः वसन्त इव लक्षितः यत्रास्ते भगवान् साक्षात् रामेण सह केशवः यत्र निर्झर निर्ह्राद निवृत्तस्वन झिल्लिकं
శశ్వత్తచ్చీకరర్జీష ద్రుమమండలమండితం సరిత్సరః ప్రస్రవణోర్మివాయునా కల్హారకంజోత్పలరేణుహారిణా న విద్యతే యత్ర వనౌకసాందవః నిదాఘవన్యర్కభవోతి శాద్వలే అగాధతోయహృదినీతటోర్మిభిః ద్రవత్పురీష్యాః పులినైః సమంతతః నయత్ర చండాంశుకరా విషోల్బణాః భువో రసం శాద్వలితం చ గృహ్ణతే వనం కుసుమితం శ్రీమత్ నదచ్చిత్రమృగద్విజం గాయన్మయూరభ్రమరం కూజత్కోకిలసారసం క్రీడిష్యమాణస్తత్కృష్ణః భగవాన్ బలసంయుతః వేణుం విరణయన్ గోపైః గోధనైః సంవృతోభిషత్ ప్రవాలబర్హస్తబక స్రగ్ధాతుకృతభూషణాః రామకృష్ణాదయో గోపాః నృతుర్యుయుధుర్జగుః కృష్ణస్య నృత్యతః కేచిత్ జగుః కేచిదవాదయన్ వేణుపాణితలైః శృంగైః ప్రశశంసురథాపరే గోపజాతి ప్రతిచ్ఛన్నాః దేవా గోపాలరూపిణౌ ఈడిరే కృష్ణరామౌ చ నటా ఇవ నటం నృప బ్రాహ్మణైర్లంఘనైః క్షేపైః ఆస్ఫోటనవికర్షణైః చిక్రీడతుర్నియుద్ధేన కాకపక్షధరౌ క్వచిత్ క్వచిన్నృత్యత్సు చాన్యేషు గాయకౌ వాదకౌ స్వయం శశంసతుర్మహారాజా సాధు సాధ్వితి వాదినౌ క్వచిద్ బిల్వైః క్వచిత్ కుంభైః క్వచామలకముష్టిభిః అస్పృశ్య నేత్రబంధాద్యైః క్వచిన్మృగఖగేహయా క్వచిచ్చదర్దురప్లావైః వివిధైరుపహాసకైః కదాచిత్ స్పందోలికయా కర్హి చిన్నృపచేష్టయా ఏవం తౌ లోకసిద్ధాభిః క్రీడాభిశ్చేరతుర్వనే నద్యద్రిద్రోణికుంజేషు కాననేషు సరస్సు చ పశూంశ్చారయతోర్గోపైః తద్వనే రామకృష్ణయోః గోపరూపీ ప్రలంబోగాత్ అసురస్తజ్జిహీర్షయా తం విద్వానపి దాశార్హః భగవాన్ సర్వదర్శనః అన్వమోదత తత్సఖ్యం వదంతస్య విచింతయన్ తత్రోపాహూయ గోపాలాన్ కృష్ణః ప్రాహ విహారవిత్ హే గోపా విహరిష్యామః ద్వంద్వీభూయ యథాయథం తత్ర చక్రుః పరివృఢౌ గోపా రామజనార్దనౌ కృష్ణసంఘట్టినః కేచిత్ ఆసన్ రామస్య చాపరే ఆచేరుర్వివిధాః క్రీడాః వాహ్యవాహకలక్షణాః యత్రారోహంతి జేతారः వహంతి చ పరాజితాः వహంతో వాహ్యమానాశ్చ చారయంతశ్చ గోధనం భాండీరకన్నామవటం జగ్ముః కృష్ణపురోగమాః రామసంఘట్టినో యర్హి శ్రీరామవృషభాదయः క్రీడాయాం జయినస్తాంస్తాన్ ఊహుః కృష్ణాదయో నృపా ఉవాహ కృష్ణో భగవాన్ శ్రీరామానం పరాజితः వృషభం భద్రసేనస్తు ప్రలంబో రోహిణీసుతం అవిషహ్యం మన్యమానః కృష్ణం దానవపుంగవः వహన్ ద్రుతతరం ప్రాగాత్ అవరోహణతః పరం తముద్వహన్ ధరణిధరేంద్రగౌరవం మహాసురో విగతరయో నిజం వపుః స ఆస్థితః పురటపరిచ్ఛదో బభౌ తడిద్యుమానుడుపతివాడివాంబుదః నిరీక్ష్య తద్వపురలమంబరే చరత్ ప్రదీప్తదృగ్భ్రుకుటితటోగ్రదంష్ట్రకం
జ్వలచ్చిఖం కటకకిరీటకుండలత్విషా అద్భుతం హలధర ఈషదత్ర సత్ అథాగత స్మృతిరభయో రిపుంబలో విహాయ సార్థమివ హరంతమాత్మనః రుషాహనచ్చిరసి దృఢేన ముష్టినా సురాధిపో గిరిమివ వజ్రరంహసా స ఆహతః సపది విశీర్ణమస్తకో ముఖాద్వమన్ రుధిరమపస్మృతోऽసురः మహారవం వ్యసురపతత్సమీరయన్ గిరిర్యథా మఘవత ఆయుధాహతః దృష్ట్వా ప్రలంబన్ నిహతం బలేన బలశాలినా గోపాः సువిస్మితా ఆసన్ సాధు సాధ్వితివాదినః ఆశిషోభిగృణంతస్తం ప్రశశంసుస్తదర్హణం ప్రేత్యాగతమివాలింగ్య ప్రేమ విహ్వలచేతసః పాపే ప్రలంబే నిహతే దేవాః పరమనిర్వృతాః అభ్యవర్షన్ బలం మాల్యైః శశంసుః సాధు సాధ్వితి ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ప్రలంబవధో నామాష్టాదశోऽధ్యాయः. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ఏకోనవింశోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ క్రీడాసక్తేషు గోపేషు తద్గావో దూరచారిణీః స్వైరంచరంత్యో వివిశుః తృణలోభేన గహ్వరం అజాగావో మహిష్యశ్చ నిర్విశంత్యో వనాద్వనం ఇషీకాటవీం నిర్వివిశుః క్రందంత్యోదావతర్షితాః తే పశ్యంతః పశూన్ గోపాః కృష్ణరామాదయస్తదా జాతానుతాపా న విదుః విచిన్వంతో గవాంగతిం తృణైస్తత్ఖురదచ్ఛిన్నైః గోష్పదైరంకితైర్గవాం మార్గమన్వగమన్ సర్వే నష్టా జీవ్యా విచేతసః ముంజాటవ్యాం భ్రష్టమార్గం క్రందమానం స్వగోధనం సంప్రాప్య తృషితాశ్రాంతాః తతస్తే సన్యవర్తయన్ తా ఆహూతా భగవతా మేఘగంభీరయా గిరా స్వనామ్నాం నినదం శ్రుత్వా ప్రతినేదుః ప్రహర్షితాః తతః సమంతాద్వనధూమకేతుః యదృచ్ఛయా భూత్క్షయకృద్వనౌకసాం సమీరితः సారథినోల్బుణోల్ముఖైః విలేలిహానస్థిరజంగమాన్ మహాన్ తమాపతంతం పరితోదవాగ్నిం గోపాశ్చ గావః ప్రసమీక్ష్య భీతాః ఊచుశ్చ కృష్ణం సబలం ప్రపన్నాః యథా హరిం మృత్యుభయార్దితా జనాః. కృష్ణ కృష్ణ మహావీర హే రామామిత విక్రమ దావాగ్నినా దహ్యమానాన్ ప్రపన్నాంస్త్రాతుమర్హతః నూనం త్వద్బాంధవాః కృష్ణ న చార్హంత్యవసాదితుం వయం హి సర్వధర్మజ్ఞా త్వన్నాథాస్త్వత్పరాయణాః. శ్రీశుక ఉవాచ వచో నిశమ్య కృపణం బంధూనాం భగవాన్ హరిః నిమీలయతమాభైష్ట లోచనానీత్యభాషత తథేతి మీలితాక్షేషు భగవానగ్నిముల్బణం పీత్వా ముఖేన తాన్ కృచ్ఛ్రాత్ యోగాధీశో వ్యమోచయత్ తతశ్చ తే క్షీణ్యున్మీల్య పునర్భాండీరమాపితాః నిశామ్య విస్మితా ఆసన్ ఆత్మానంగాశ్చ మోచితాః. కృష్ణస్య యోగవీర్యం తత్ యోగమాయానుభావితం దావాగ్నేరాత్మనః క్షేమం వీక్ష్య తే మే నిరేమరం గాస్సన్నివర్త్య సాయాహ్నే సహ రామో జనార్దనః
వేణుం విరణయన్ గోష్ఠం అగాద్గోపైరభిష్టుతః గోపీనాం పరమానందః ఆసీద్ గోవిందదర్శనే క్షణం యుగశతమివ యాసాం ఏన వినాభవత్ ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే దవాగ్నిపానం నామ ఏకోనవింశోऽధ్యాయः. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.